సో ఇక్కడ చూడండి, రైతులకు సంబంధించి అయితే ఏమీ కనపడట్లేదు. కానీ ఇక్కడ ప్రకటనలు లేవు, పరామర్శలు లేవు. వర్షాలు వరదలపై కేసీఆర్ సైలెంట్. బాధితులకు ధైర్యం కల్పించకుండా ఫామ్ హౌస్ కే పరిమితం. 2020 హైదరాబాద్ వరదల టైంలో ఇలాగే ముంపు ప్రాంతాల్లో పర్యటించకుండానే ప్రగతి భవన్ లోనే బడ్జెట్ పై చర్చలకు గైర్హాజరు. ప్రతిపక్ష నేత హోదా ఉన్న ప్రజలకు దూరంగానే అంటూ ఇక రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చాలా ప్రాంతాల్లో ఆస్తి ప్రాణ నష్టం సంభవించింది. 16 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ప్రభుత్వం ప్రకటించింది. సహాయక చర్యల్లో సర్కారు నిమగ్నమవగా ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ శ్రేణులకు సైతం ఆయన ఎలాంటి పిలుపునివ్వకపోవడంతో కేడర్లోనూ అయోమయం నెలకొంది. 2020లో హైదరాబాద్ లో కురిసిన వర్షాలకు చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఆ సమయంలో సీఎంగా ఉన్న కేసీఆర్ ప్రగతి భవన్ కే పరిమితం అయ్యారే తప్ప కాలనీలో పర్యటించి బాధితులను పరామర్శించలేదని, వారికి ధైర్యం కల్పించలేకపోయారని విమర్శలు వచ్చాయి. ఏపీలో ప్రతిపక్ష నేత హోదా లేకున్నా జగన్ బాధితులను పరామర్శిస్తుంటే కేసీఆర్ మాత్రం సైలెంట్ గా ఉండిపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయంటూ ఇక కేసీఆర్ కి మన మీద ప్రేమ తగ్గిపోయింది. ఎందుకంటే మనము మొన్న అసెంబ్లీలో గెలిపియకపోతుంది, 39 సీట్లు ఇచ్చి ఆన్నే కూర్చోబెడితే ప్రతిపక్షంలో. ఇక దాంతో పాటు పార్లమెంటు సీట్లకు వస్తే 0 ఇస్తుంది, గుండు 0. ఇక ఆయన విపరీతమైన ద్వేషం పెంచుకున్నట్టుగా అనిపిస్తా ఉంది. ఎట్లా అంటే ఇక వీళ్ళకి ఎంత చేసినా గింతే ఉన్నారు నాకు, అట్లాంటప్పుడు ఇలా చేసేది ఏమున్నది, గెలిపించుకుగా రేవంత్ రెడ్డిని చేపించుకోమని వాళ్ళతో అన్నట్టుగా కొంత నిర్లక్ష్య వైఖరి కనిపిస్తా ఉంది, తెలుస్తా ఉంది. నేనేమంటా ఉన్నంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్ లో వరదలు వస్తే ఇంటికి 10,000 రూపాయలు ఇస్తా అని చెప్పి పత్తా లేకుండా 10,000 రూపాయలు ఒలకిచ్చుకున్నారు తెలుసా మీకు? పూర్తిగా కార్యకర్తలకు అలా నాయకులు చెప్పిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. దాంతో పాటు అది కూడా మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయని చెప్పి ఆగమాగం ఒక 4 రోజుల తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత మళ్ళీ మీ సేవలపై అప్లై చేసుకోవచ్చు అంటే పాపం ఆధార్ కార్డులు పట్టుకొని తిరిగిరు. అప్పుడు జనాలు మొత్తం విపరీతంగా ఆధార్ సెంటర్ల చుట్టూ మీ సేవా సెంటర్ల చుట్టూ, ఆధార్ అంటున్నా, మీ సేవా సెంటర్ల చుట్టూ ప్రజలే కనిపించారు. అప్పుడైతే చెప్పులు పెట్టుకొని నిలబడ్డారు, క్యూలో నిలబడ్డారు. ఎందుకోసం అంటే అప్పుడు అప్లై చేసుకుంటే 10,000 వస్తాయని చెప్పి 10,000 వాళ్ళకి ఇచ్చారు తెలుసా. అసలు అవసరం లేని వాళ్ళకు, బంగ్లాల మీద ఉన్న వాళ్ళకు, కార్యకర్తలకు, నాయకులకు ఆ 10,000కెళ్ళి 3,000 ఇచ్చినోనికే ఇచ్చారు తప్ప నిజంగా ఆ టైంలో వరదలలో వాని ఇల్లు కొట్టుకోపోయినోనికి, లేకపోతే వాని సామాన్లు కొట్టుకోపోయినోనికి, వాని ఇంట్లో అన్ని రకాల అవస్థలు పడ్డోనికి ఇయ్యలేడు. అది అందరం చూసినాం. తర్వాత ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి ఆ కాస్త కూడా ఇవ్వకుండా ఆయనతో ఆపేసారు. ఆనాడు వరద సాయం 10,000 రూపాయలు అని చెప్పి అక్కడ కూడా బురద రాజకీయమే చేసిండు, కానీ కేసీఆర్ ఆ రోజు కూడా ఇవ్వలేదు. సో అట్లా నష్టపోయినాము. సో జిహెచ్ఎంసీ అయినా ఇంకెక్కడైనా కూడా అదే జరిగింది.